హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. సో ఫైనల్గా అయితే హెల్త్ అయితే కొంచెం ఇప్పుడు సెట్ అయ్యింది. సో ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మీరు వీడియోస్ అనేది ఎండ్ వరకు వాచ్ చేశారు అనుకోండి, కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట నాకు. సో రీసెంట్గా ఏంటి అంటే నేను ఇలానే వ్యూస్ రావట్లేదని చెప్పేసి కొంతమందికి అయితే అడిగాను అనమాట. ఏంటి ప్రాబ్లం, డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా అయినా కూడా వ్యూస్ రావట్లేదని చెప్పేసి. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఎవరికైనా యూస్ అవుతుంది ఈ టాపిక్ అనేది, సో ఎండ్ వరకు చూడండి. అంటే నేను నార్మల్గా అంటే వాళ్ళు మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు కదా, అంటే వ్లాగ్స్ ఛానల్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే ఇంకా అంటే చాలామంది ఏంటంటే రీల్స్ వల్ల వైరల్ అయ్యి ఇందులోకి వస్తారు యూట్యూబ్లోకి. సో అలా కాకుండా కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ యూట్యూబ్లోనే సక్సెస్ అయిన వాళ్ళకి నేను అడిగాను అనమాట. సో ఏంటి మీరు ఎలా కొంచెం వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోగలిగారు అని చెప్పేసి అడిగితే, మేము పెద్దగా టిప్స్ అయితే ఏం ఫాలో అవ్వము, జస్ట్ వ్లాగ్స్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తాం కదా, సో అందులో ఇవి తీసుకొచ్చి షార్ట్స్ అనేవి మేము అప్లోడ్ చేస్తాము. సో అలానే వ్యూస్ వస్తాయి. కాకపోతే ఏంటి అంటే డైలీ కొంచెం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసేలా, 1-2 కాకుండా ఒక 4 or 5 అలా అప్లోడ్ చేసేలా చూసుకోవాలని చెప్పేసి అన్నారు. సో ఇంకా మనకు వచ్చేసి వ్లాగ్స్లో ఇంకా అలా ఎలా అప్లోడ్ చేస్తామని చెప్పేసి నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. సో మనం తీసేది ఒక వ్లాగే, అది లాంగ్ వీడియోలో పెడతాము, ఇంకా షార్ట్ వీడియోలో ఇంకా ఎలా పెట్టడం అని చెప్పేసి అంటే నేను నార్మల్గా పెట్టేశాను. బట్ ఏంటంటే చాలామంది ఎడిటింగ్ చేసి మరీ పెడతారు, అంటే షార్ట్స్ అనేవి ఎక్కువ మంది చూస్తారు. సో అదనమాట. షార్ట్స్ అయితే ఇంకా అంత బాగా యూస్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఏంటి అంటే నేను ఓల్డ్ ఛానల్స్ రన్ చేసేటప్పుడు అసలు వ్యూస్ వచ్చాయే కాదు. ఇప్పుడు కాస్త కోస్త ఇంకా షార్ట్స్ వల్లే వస్తున్నాయి వ్యూస్ అయితే. సో వీలైనంత వరకు ఎవరైనా కానీ షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను తెలుసుకున్నది అయితే అదే. కాకపోతే ఏంటి అంటే నాకైతే ఇంకా షార్ట్స్ ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేయలేను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మొన్న ఇది వచ్చేసి ఇంకా థర్స్డే కానీ లేకుంటే ఫ్రైడే కానీ మొత్తం నాకు వంటలు చేసుకునే దానికే సరిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మా హస్బెండ్ వచ్చి ఇంకా పెయింటింగ్ వేయించారు రూమ్కి, అది నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. సో నాకు వచ్చేసి ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేసింది. అంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ అంటే 12 o'clockకి స్టార్ట్ చేసి 3 o'clock వరకు వాళ్ళు పెయింటింగ్ వేస్తూనే ఉన్నారు. ఇంకా ఫుడ్ కూడా ఇంకా తినలేదు. సో ఇంకా తినడానికి ఇంకా టైం కూడా దాటిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా హెడేక్ వచ్చేసింది ఫుల్గా. వీడియో కూడా తీయాలని ఇంట్రెస్ట్ అయితే పుట్టలేదు. కాకపోతే ఏంటంటే పెయింటింగ్ చేసిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే నేను వీడియో తీశాను, నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో అదనమాట. ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా, సో అదేంటి అంటే ఆడవాళ్ళే శత్రువులండి. ఎందుకంటే నా వీడియోస్ అప్పుడు అంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేదాన్ని, వీడియోస్ చేసుకునేదాన్ని, ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ ఏంటంటే ఆడవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అన్నీ ఇంకా విలేజ్లో చదువుకొని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవన్నీ తెలియదు అనమాట. సో ఏదో వీడియోస్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా లేనిపోనివన్నీ అన్నారు. సో అందుకని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చింది. సో అనవసరంగా ఇలా రిలేటివ్స్కి షేర్ చేస్తాను అని చెప్పేసి. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా చేసే పనిని అది సక్సెస్ అయిన తర్వాతే ఎవరికైనా చెప్పుకోవాలని చెప్పేసి అప్పుడే అనిపించింది. సో అంతేకాకుండా మనం ఏదైనా పని చేయకముందు ఎవరికైనా చెప్పినా కానీ అసలు అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకైతే నమ్మకం అయితే లేదు. సో చెప్పచ్చు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి చెప్పచ్చు. బట్ బయట వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి మనం చేసే పని ఏదో తప్పుగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిదన్నమాట.
సో ఇలా ఎందుకు అంటున్నానంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఎవరితో మాటలు పడకుండా అయితే వీడియోస్ అయితే చేయట్లేదు. మరి ఎందుకు ఇలాంటప్పుడు మాటలు పడేసి ఇలాంటి అవసరం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను సొంతంగా ఎర్నింగ్స్ చేసుకోవాలంటే నాకు ఇదొకటే బెటర్ అనిపించింది ఈ ప్లాట్ఫామ్ అయితే. సో అందుకని చెప్పేసి యూట్యూబ్లోకి వచ్చాను. సో కాస్తో కోస్తో మనం చదువుకున్నాం కదా, అసలు చదువుకోకుండా అయితే ఏం లేము. మన అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు మొత్తం వ్యవసాయం పనులు అవి చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. బట్ మనం ఏంటంటే మనకి మన చదువు అనేది కొంచెమైనా యూజ్ అవ్వాలన్నమాట. మనం పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా కొంత చదువుకున్నా కానీ అది యూజ్ అయ్యేలా మనమే చేసుకోవాలన్నమాట. అక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎవరినైనా అడిగి తెలుసుకుంటే మనకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సో నేను కూడా ఇలానే చేస్తాను. అంటే టెక్ ఛానల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే లేడీ టెక్ ఛానల్స్ కూడా ఇప్పుడు చాలామంది ఉమెన్స్ కూడా టెక్ ఛానల్స్ పెడుతున్నారు. సో ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ వెంటనే వాళ్ళు మనకి రిప్లై అయితే ఇస్తున్నారు. సో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినా మనకి ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు అసలు లేదనమాట. సో వీలైనంత వరకు ఎవరైనా ఖాళీగా ఉండకుండా ఇలా చేసుకుంటే మంచిదన్నమాట. అంటే ఖాళీగా అంటే ఎవరు ఉండరులేండి. కాకపోతే ఏంటంటే అసలు మనీ ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి నేను ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను సజెషన్ చేస్తున్నాను. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా వంటలతోనే సరిపోతుంది నాకు అని చెప్పేసి. సో ఇక్కడ పిల్లలు ఏం చేసినా కానీ కొంచెం తింటారు, కొంచెం పడేస్తారు. మా హస్బెండ్ అయితే ఇంకా డైలీ అరుస్తూ ఉంటారు నా మీద. సో కొంచెం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. బట్ పిల్లలు ఏంటి అంటే మనం ఇచ్చేది వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి మనం నచ్చినంత ఇస్తేనే వాళ్ళు కొంచెమైనా తింటారు. సో ఇక్కడ నేను సున్నుండలు అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాటుపప్పు ఉండేది. సో దాంతో చేసేటప్పుడు చాలా టేస్టీగా వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం కొనుక్కునేది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. అంటే ఇక్కడ మన సైడ్లో అన్నీ మంచివి దొరకవు అనమాట, బ్రాండెడ్వి అలాంటివి. సో ఏదైనా మన సైడ్ మనకి నచ్చుతుంది. సో అదనమాట. సో ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అనుకొని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. సో అందుకే చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపి ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ వచ్చేసి కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి నైట్ ఫ్లయింగ్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంకా రైస్తో నేను ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రైస్తో గారెలు ఎంతమందికి ఇష్టం, అలానే ఎంతమంది ఇప్పటి వరకు ప్రిపేర్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్